చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ముగించుకొని సొంత రాష్ట్రానికి చేరుకున్నారండి. 4 రోజులు 26 కార్యక్రమాల్లో ఆయన సింగపూర్లో బిజీగా గడిపినారండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ సింగపూర్ వివిధ చంద్రబాబు గారు చర్చలు జరిపారు. మీ పెట్టుబడులు భద్రమని భరోసాగా ఇచ్చారు. ఏపీ ప్రణాళికల్లో భాగస్వాములు కాండి అని అక్కడ సింగపూర్ ప్రతినిధులతో అన్ని రోజులు కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసి అమరావతి డెవలప్మెంట్ కోసం కూడా ప్రణాళికలు రూపకల్పన కూడా సహకరించాలని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో పెట్టుబడులకు మీకు అనుకూల వాతావరణము, తీర ప్రాంతాలు ఉన్నాయి, అలాగే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ అనుకూలం అనేది కూడా 4 రోజు పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పారండి. చెప్పి భేటీలు నిర్వహించారు. తర్వాత స్థిరాస్తి రంగాల్లో కూడా మీకు అవకాశాలు ఉంటాయి. అన్నీ అక్కడ పారిశ్రామికవేత్తలతో రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా మీకు అనుకూల వాతావరణము. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు అభివృద్ధిలో ముందుంది. అమరావతి రాజధాని సింగపూర్ వాళ్ళ ద్వారా అభివృద్ధికి దోహదం చేయాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరారండి. 4 రోజులు బిజీ గడిపిన చంద్రబాబు నాయుడు గారు బుధవారం నాడు రాష్ట్రానికి చేరుకున్నారు. థ్యాంక్ యూ.